హలో చిల్డ్రన్. సో ఈ వీడియోలో నేను మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. సో ఆ సముద్రంలో మనం ఎలా ఏంటికి రీచ్ అవ్వాలి అనేది మనం ఒక్కొక్క పార్ట్ గా దాన్ని డివైడ్ చేసి నేను మీకు రోజుకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కంటిన్యూస్ గా ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో అలా పార్ట్స్ గానీ మీరు రండి సీక్వెన్స్ వస్తేనే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ మన టాపిక్ బెంజీన్ రిలేటెడ్ కాంపౌండ్స్. వెరీ 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 ఎన్ని వెరీలు పెట్టుకుంటే అంత వెరీ ఇంపార్టెంట్. సో BENZENE బెంజీన్. సో మన బెంజీన్ ఎక్కడ నుంచి మొదలెట్టాలి అసలు? బెంజీన్ జాగ్రత్తగా చూడండి. బెంజీన్ అనగానే దీన్ని ఏమన్నా సైక్లోహెక్సేన్, అవునా? 6 కార్బన్స్ ఉంటే హెక్స్ వర్డ్ రూట్ సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి సైక్లోహెక్సేన్. ఈ సైక్లోహెక్సేన్ లో ఆల్టర్నేట్ గా డబుల్ బాండ్స్ పెడితే దీన్నే అంటాం బెంజీన్. ఈ బెంజీన్ దాని రిలేటెడ్ కాంపౌండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ బెంజీన్ ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, సింప్లిఫైడ్ బెంజీన్. అన్ని డబుల్ బాండ్స్, ఇప్పుడు డబుల్ బాండ్స్ ఇలా పెట్టచ్చు కదా, ఇలా కూడా పెట్టచ్చు కదా. ఆల్టర్నేట్ పొజిషన్స్ అంటే డబుల్ బాండ్ పొజిషన్ అనేది ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. సో ఎక్కడైనా డబుల్ బాండ్ రావచ్చు అని ఇండికేట్ చేసే బెంజీనే బెంజీన్. సైక్లోహెక్సేన్ కి మధ్యలో పెద్ద గుడ్డు సున్నా, అర్థమైందా? దీన్నే మనం బెంజీన్ అంటాం. ఇదే ఇంకా చెప్పాలి అంటే హైబ్రిడ్ స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్. క్లియర్? సో బెంజీన్ అంటే ఏంటి, ఎలా రాయాలో అర్థమైంది కదా. ఇప్పుడు ఈ బెంజీన్ కి ఒక్కొక్క కాంపౌండ్ యాడ్ చేస్తే దాని పేర్లు అనేవి తెలుసుకుందాం. సపోజ్ ఫస్ట్ కాంపౌండ్ మన బెంజీన్ ఇంటికి పెడదాం. హాలోజన్స్ తో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ కాంపౌండ్ ఇంపార్టెంట్ క్లోరిన్. బెంజీన్ కి క్లోరిన్ పెట్టాను. దీని నేమ్ ఏంటి అంటే క్లోరోబెంజీన్. క్లియర్? సపోజ్ నేను బెంజీన్ కి బ్రోమిన్ పెడితే బ్రోమోబెంజీన్. మరి క్లోరిన్ పెట్టాను, బ్రోమిన్ పెట్టాను. ఇప్పుడు సేమ్ సైక్లిక్ కాంపౌండ్స్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాము? సైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఫ్లైట్ లో రండి చూడండి, రెండు సబ్స్టిట్యూయెంట్స్ అండ్ టై అయితే దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో దీని నేమ్ ఏమైపోతుంది? 1 బ్రోమో 2 క్లోరో. సైక్లోబెంజీన్ అనద్దు, జస్ట్ బెంజీన్. క్లియర్? 1 బ్రోమో 2 క్లోరో బెంజీన్. నెక్స్ట్ నేను ఇస్తున్నాను బెంజీన్ కి NO2 కూడా. కాకపోతే ఇప్పుడు పొజిషన్ జాగ్రత్తగా చూడండి. నేను ఇక్కడ క్లోరిన్ ఇచ్చాను అండ్ ఇక్కడ NO2 పెట్టాను, ఇక్కడ పెట్టాను బ్రోమిన్. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు రావాలి 3 సబ్స్టిట్యూయెంట్సే. ఫ్లైట్లో వచ్చా మరి 10 10 10. మరి చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో B ఫస్ట్ కదా అని నెంబరింగ్ ఇక్కడి నుంచి ఇస్తే 1 2 3 4 అంటే సబ్స్టిట్యూయెంట్ పొజిషన్స్ ఏమేమి వచ్చినాయి మనకి? 1 + 3 + 4 టోటల్ వాల్యూ వచ్చి మనకి 8. 1 2 ఇక్కడ 3 4 పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. అదే ఒకవేళ మనం నెంబర్ 1 ఇక్కడ ఇచ్చాం, 2 ఇక్కడ ఇచ్చాం, 3 4. ఇప్పుడు సమ్ చేయండి. 1 + 2 + 4 ఆన్సర్ ఎంత అవుతుంది? 7. ఏది లీస్ట్? 7. సో నెంబరింగ్ ఎలా ఇవ్వాలో అర్థమైందా? సబ్స్టిట్యూయెంట్స్ దగ్గర ఉన్న దానికి నెంబరింగ్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం. రాసేటప్పుడు మాత్రం ఆల్ఫాబెటికల్ ఆర్డర్. రాసేటప్పుడు ఏమవుతుంది? 4th పొజిషన్లో బ్రోమిన్ ఉంది. సో రాయండి నాతో పాటుగా 4 బ్రోమో. నెక్స్ట్ సబ్స్టిట్యూయెంట్ 1 క్లోరో 2 నైట్రో బెంజీన్. అర్థమైంది కదా? క్లియర్? ఇప్పుడు బెంజీన్ కి సబ్స్టిట్యూయెంట్స్ అయితే ఇచ్చాను కదా, సరే మిథైల్ ఇథైల్ కూడా ఇచ్చి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఎగ్జామ్లో మనకి ఎక్కువగా రిపీట్గా అడిగే ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకుందాం. 4th వన్ అనుకుంటున్నా. సపోజ్ బెంజీన్కి ఇస్తాడు ఇలా. మన ఫస్ట్ క్లాస్లో నేను ఇచ్చాను ఈ క్వశ్చన్, అవునా? సో దీని నేమ్ ఏమైపోతుంది? ఇప్పుడు 2 కార్బన్స్ సబ్స్టిట్యూయెంట్, 1 కార్బన్ సబ్స్టిట్యూయెంట్. 2 కార్బన్ సబ్స్టిట్యూయెంట్ని మనం ఏమంటాం? ఇథైల్. 1 కార్బన్ అయితే మిథైల్. సో దీని నేమ్ ఏమైపోతుంది? ఎక్కడి నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో? ఫస్ట్ ఇప్పుడు 2 సబ్స్టిట్యూయెంట్స్. సో నెంబర్ 1 2 3 4 5 6 రాసేటప్పుడు ఆన్సర్ 1 ఇథైల్ 2
మిథైల్ బెంజీన్. క్లియర్? దీని నేమ్ అర్థమైనట్టేనా? 1 ఇథైల్ 2 మిథైల్ బెంజీన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏమిద్దాం? తలకాయ ఏం పెడదాం? అయోడిన్. ఇవి 2 చేతులు, ఇక్కడ ఒక కాలు, ఇక్కడ ఇక్కడ చేతులే అనుకోండి, ఇక్కడ ఇలా ఇలా. వావ్, బాగుంది కదా స్ట్రక్చర్. ఒక చిన్న సైజ్ పురుగు. ఈ పురుగు పేరేంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి ఎన్ని సబ్స్టిట్యూయెంట్స్ ఇచ్చాను. 1 2 3 4 5 6 7. టోటల్ నేను 7 సబ్స్టిట్యూయెంట్స్ ఇచ్చా, అవునా? సో నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? 10 రూపీస్ 10 రూపీస్ 10 రూపీస్ 10 రూపీస్ 10 రూపీస్ 20 రూపీస్. 10 + 10 ఎంత? 20. కాబట్టి ఖచ్చితంగా నెంబరింగ్ 1 ఇదే అవుతుంది. ఎటైనా వెళ్ళచ్చు. 2 3 4 5 6 ఇక రాసేసుకోండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇది మిథైల్, ఇది ఈథైల్, ఇది అయోడిన్. సో ఫస్ట్ ఏది వస్తుంది? ఆబ్వియస్లీ ఈ. కాబట్టి ఈథైల్ ఎన్ని పొజిషన్స్ లో ఉంది? 2 పొజిషన్స్. అవే 3, 5 డైథైల్. నెక్స్ట్ ABCDEFGHI, ఆ తర్వాత M వస్తుంది. సో 4 అయోడో. నెక్స్ట్ 1, 1, 2, 6. ఎన్ని మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి? 4 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. 1, 1, 2, 6. ఎన్ని? 1, 1, 2, 2, 2. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ప్రభంజనం ఇలా అంటూ ఉంటాడు కదా, అలా 1, 1, 2, 6, 4 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో 1, 1, 2, 6 ఎన్ని? టెట్రామిథైల్. దీన్నంతటిని అంట బెంజీన్. అర్థమయ్యిందా? సబ్స్టిట్యూయెంట్స్ తో ఈ విధంగా చెప్పాం. ఇప్పుడు నేను ఒక్కొక్క ఫంక్షనల్ గ్రూప్ ని బెంజీన్ కి అటాచ్ చేసి దాని నేమ్ రాస్తాను. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ మనం చెప్పుకున్నాం ఆల్కహాల్స్ కదా. సో బెంజీన్ కి OH. నేనేం పెడుతున్నాను? బెంజీన్ కి OH. అరే మ్యామ్ పైన రాయకుండా కింద రాసారేంటి అన్నద్దు, ఎక్కడైనా రాయొచ్చు బెంజీన్ లో. బెంజీన్ కి OH పెడితే దీన్నే అంటాం మనం ఫినోల్. బెంజీన్ కి OH పెడితే ఏమంటాం? ఫినోల్. వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఎన్ని వెర్రీలు అంటే అన్ని వెర్రీలు పెట్టచ్చు. ఇంకా వెర్రీ, వేలం వెర్రీ అంటారు. ఇంకా అర్థమైందా? అంత ఇంపార్టెంట్ ఇప్పుడు రాసేవి. ఇలా రాసే ఏం బాగాలేదులే కానీ ఇక్కడే పెట్టుకుందాం. ఎప్పుడు పైన పెడతాం అర్థం అవడానికి. సో బెంజీన్ కి OH పెడితే ఏమంటాం? ఫినోల్. ఒకవేళ మర్చిపోయారే అనుకోండి, బాత్రూమ్ కడిగే ఫినాయిల్ గుర్తుంచుకోండి. అది ఫినాయిల్, ఇది ఫినోల్. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ కాంపౌండ్ బెంజీన్ కి నేను పెడుతున్నాను CH3. ఏమంటాం? మిథైల్ బెంజీన్ కదా. ఇందాక కూడా పెట్టాము కదా మేడం అనొచ్చు, బట్ ఒట్టి ఒక CH3 ఉంటే దీన్ని ఎక్కువగా ప్రొనౌన్స్ చేద్దాం టౌలీన్. మిథైల్ బెంజీన్ కమర్షియల్లీ కాల్డ్ యాజ్ టౌలీన్. మళ్ళీ ఈ స్టార్లన్నీ దీనికి కూడా వస్తాయి. అంత ఇంపార్టెంట్ టౌలీన్ అనేది. ఈ కాంపౌండ్స్ అన్ని మనం నేమ్డ్ రియాక్షన్స్ లో వాటిలో చాలా యూజ్ అవుతాయి, గుర్తుంచుకోండి. రాసుకున్నారు కదా 2 కాంపౌండ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్ బెంజీన్ కి NH2. బెంజీన్ కి ఇప్పుడు నేను పెట్టాను NH2. మళ్ళీ ఇంపార్టెంట్ అదే ఎనిలీన్. బెంజీన్ కి NH2 పెడితే ఎనిలీన్. 1 by 1 చెప్పుకుంటూ వస్తాను. ఫంక్షనల్ గ్రూప్స్ అన్ని ఉన్నాయి కదా. ఫస్ట్ కార్బోక్సిలిక్ యాసిడ్ పెడదాం. బెంజీన్ కి COOH. బెంజీన్ కార్బోక్సిలిక్ యాసిడ్. రాద్దామా? బెంజీన్ కార్బోక్సిలిక్ యాసిడ్. ముద్దుగా అనొచ్చు బెంజోయిక్ యాసిడ్ అని కూడా, నష్టం ఏమీ లేదు. బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి? డైరెక్ట్ గా బెంజీన్ కి లింకేజ్ అయితే మనం పెట్టాలి దాన్ని కార్బోక్సిలిక్ యాసిడ్ అని. బెంజీన్ కార్బోక్సిలిక్ యాసిడ్. మరి బెంజీన్ కి ఇప్పుడు నేను పెడుతున్నాను సైనైడ్.
దీన్ని అంటాం సైనోబెంజిన్. ఏంటి దీని పేరేంటి? సైనోబెంజిన్. ఆర్ బెంజిన్ కార్బోనైట్రైల్. దీన్ని ఎక్కువగా ఎలా కాల్ చేయాలి? బెంజిన్ కార్బోనైట్రైల్. నెక్స్ట్ బెంజిన్ కి పెడదాము ఆల్డిహైడ్. ఏమంటాం? బెంజాల్డిహైడ్. బెంజిన్ కి ఆల్డిహైడ్ బెంజాల్డిహైడ్. ఆర్ బెంజిన్ కార్బాల్డిహైడ్. డైరెక్ట్ గా లింకేజ్ అయితే దాని యొక్క ప్రిఫరెన్స్ ని ఇంక్రీజ్ చేయండి. వాటిని ఆ ఫంక్షనల్ గ్రూప్ ని కార్ ఎక్కించి ఇంటికి పంపించి పేర్లు పెట్టండి. క్లియర్? సో బెంజిన్ కార్బాల్డిహైడ్. క్లియర్? నెక్స్ట్ బెంజిన్ కి ఏం పెడదాం? NH2 ఎనిలిన్ పెట్టాను, ఆల్కహాల్ పెట్టాను, ఆల్డిహైడ్ పెట్టాను. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. బెంజిన్ కి C డబల్ బాండ్ O CH3. ఇందాక C డబల్ బాండ్ O H పెట్టాను, బెంజాల్డిహైడ్ అంటున్నాను. ఇప్పుడు బెంజిన్ కి C డబల్ బాండ్ O CH3. ఇది చూస్తే ఏముంది? R C డబల్ బాండ్ O R. అంటే R డాష్ అంటే ఏంటిది? ఒక కీటోన్. సో దీని నేమ్ ఏంటి అంటే వెరీ 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 ఇంపార్టెంట్, ఎసిటోఫినోన్. దీని నేమ్ ఏంటి? ఎసిటోఫినోన్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ బెంజిన్ కి OCH3. ఇప్పుడు చూడండి ROR డాష్ ఈథర్. దీన్ని అంటాం ఎనిసోల్. క్లియర్? సో ఈథర్స్ అయింది, ఆల్డిహైడ్స్ అయింది, కీటోన్స్ అయింది, కార్బాక్సిలిక్ యాసిడ్ అయింది. నెక్స్ట్ హాలోజన్స్, ఆల్కైల్ గ్రూప్స్ అయింది, హాలోజన్స్ అయింది, నైట్రో కాంపౌండ్స్ అయినాయి. క్లియర్? మాక్సిమం బెంజిన్ రిలేటెడ్ గా కాంపౌండ్స్ అన్ని రాసుకున్నారు కదా. సో వీటన్నిటిని కలిపి ఒక పెద్ద క్వశ్చన్ లాంటిది ఏమైనా ఇద్దామా? మనం పెద్ద బెంజిన్ పెట్టుకుని ఫినిషింగ్ టచ్ ఫంక్షనల్ గ్రూప్స్ లో ఇద్దాం. బెంజిన్ ఇక్కడ ఇస్తున్నాను COOH, ఇక్కడ ఇచ్చాను C డబల్ బాండ్ OH, ఇక్కడ ఇచ్చాను OH, ఇక్కడ ఇద్దాము క్లోరిన్, ఇక్కడ ఇద్దాము బ్రోమిన్, ఇక్కడ ఇద్దాము ఏం పెడదాం? సైనో C ట్రిపుల్ బాండ్ M. చాలు. ఇది ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్ లో రాయండి. ఓకే? క్లియర్? ఇది హోంవర్క్. అండ్ ఈ విధంగా మనం ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిటినీ కంప్లీట్ చేసుకున్నాం. ఆఫ్ కోర్స్ బెంజిన్ రిలేటెడ్ కాంపౌండ్స్ కూడా చూసాం. సో నెక్స్ట్ క్లాస్ లో బైసైక్లో అండ్ స్పైరో కాంపౌండ్స్ గురించి చూద్దాం. ఆల్ ది బెస్ట్.